హెచ్సియు రణరంగం. ఆదివారం ఉదయమే క్యాంపస్ను దిగ్బంధించిన పోలీసులు. మరి ఆయన ఎవరో చనిపోతే రాహుల్ గాంధీ వచ్చిండు కదా, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే కాపాడాలని ప్రజలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? రోహిత్ వేముల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడడం కోసం ఎందుకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు రావట్లేదు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? 400 ఎకరాల భూమి అక్కడ జింకలు ఉన్నాయి. ఎన్ఎస్యుఐ హెచ్సియు వాళ్ళే పెట్టారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి భూమిని కాపాడండి అని ఎన్ఎస్యుఐ అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి విద్యార్థి సంఘమే ఒక ట్వీట్ చేసింది. ఎన్ఎస్యుఐ హెచ్సియుకి సంబంధించినటువంటి వాళ్ళే పెట్టిరు. ఇది వాళ్ళే ట్వీట్ చేసిరు. అయ్యో ఇది నెట్ రావట్లేదు. వాళ్ళు ట్వీట్ చేసిన దాంట్లోనే వాళ్ళు స్పష్టంగా జింకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 400 ఎకరాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి పక్షి జాతులు, అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు, అనేక రకాలైనటువంటి రాళ్ళు రప్పలు, ఇవన్నీ కూడా ప్రకృతిని కాపాడేటువంటి 400 ఎకరాలని ఇవాళ కాంక్రీట్ జంగిల్గా చేసి ఎవరో ప్రైవేటు వ్యక్తులకి 400 ఎకరాలను దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయినా హెచ్సియు భూమి అయినా దాన్ని వేలం వేయకండి, 400 ఎకరాలను కాపాడండి. హైదరాబాద్ ఇప్పటికే రోజు మండుతున్నాయి, ఎండలు మండుతున్నాయి, ఎట్లా పడితే అట్లా అవుతుంది అంటున్నారు కదా. మండుతున్నటువంటి ఎండలు 41 డిగ్రీలకు చేరిందని అంటున్నారు కదా. మరి హైదరాబాద్లో ఇంత 400 ఎకరాల మంచి అటవీ సంపద ఉంటే ఏంటి? అక్కడ 400 ఎకరాలను మనం మంచిగా చెట్లు పెంచి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తయారు చేయండి. అక్కడ భూమిలో నీళ్ళు ఇంకే విధంగా ఇంకుడు గుంతలు చేయండి, చెరువులను తవ్వండి ఆ 400 ఎకరాల్లో తవ్వి, తద్వారా భూమికి సంబంధించి పంచభూతాలకు సంబంధించినటువంటి పర్యావరణాన్ని కాపాడండి. తప్పలేదు కదా. ఇవాళ మరి శివాల మీద పేలాలు ఏర్కోవడానికి ఆ రోజు రోహిత్ వేముల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములనే మీ సొంత పార్టీ ఇవాళ వేలం వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఇవాళ మీ పార్టీ స్పందించట్లేదు? మీ సొంత హెచ్సియుకి సంబంధించిన ఎన్ఎస్ఏ వాళ్ళే చెప్తున్నారు ఇది అన్యాయమైనటువంటి మాట. ఎందుకు ఇవాళ ఆ 400 ఎకరాల భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఇవాళ ఎందుకంటే ఆ భూమి అంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యి ఉండవచ్చు, అయితే అడవులు ఉండకూడదుగా. అడవులంతా కొట్టేస్తామా? హైదరాబాద్లో చెట్లు ఉండొద్దా? హైదరాబాద్లో ఈ పర్యావరణ పరిరక్షణ ఉండకూడదా? సమతుల్యత ఉండకూడదా? పర్యావరణ సమతుల్యత. మరి ఆ రోజు రాజకీయాలు చేయడానికి ప్రత్యేక విమానాలు వేసుకొని వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ 400 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు వేలం వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే, చదువును చేస్తుంటే ఎందుకు ఇవాళ ఎంతో పర్యావరణ వైవిధ్యత కలిగినటువంటి ప్రదేశాన్ని ఎందుకు ఇవాళ వేలం వేస్తున్నారు? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఇందుకేనా హైదరాబాద్ మధ్యలో ఎక్కడ అటవీ భూములు ఉండకూడదా? హైదరాబాద్ మధ్యలో చల్లటి వాతావరణం ఉండకూడదా? ఇట్లా భూములు మరి మీరే కదా హైడ్రా పేరుతోటి చెరువులు కాపాడతాం, పర్యావరణం కాపాడతాం అన్నది. మరి ఇవాళ మీరు పర్యావరణాన్ని ఏం కాపాడుతున్నట్టు? మీరు హైడ్రా కేవలం కక్ష సాధింపు కోసమే తీసుకొచ్చిరా? చెరువులు మాత్రమే కాపాడతారా? ప్రభుత్వ భూములు మీరు కాపాడరా? మరి ఇదే కేసీఆర్ మీరు ఇష్టమైనట్టు తిట్టిరు కదా, ప్రభుత్వ భూములను వేలం వేసుకుంటే కానీ మీకు రాదని. ఇవాళ మీరు ప్రభుత్వ భూమిని కాపాడండి, 400 ఎకరాలకు ఒక ఫెన్సింగ్ వేయండి, పెద్ద అటవీని వేయండి, బయోడైవర్సిటీని ఏర్పాటు చేయండి, అక్కడ జీవ వైవిధ్యమైనటువంటి పార్కుగా దాన్ని గుర్తించండి. జింకలు ఉన్నాయి కదా అక్కడ, అనేక 400 రకాలమైనటువంటి పక్షి జాతులు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఎక్కడ తీసుకుపోతారు? ఇవాళ హైదరాబాద్ నడి మధ్యలో ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఇంకా 4 రోజులైతే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత జాగా ఎందుకని కేసీఆర్ అన్నాడు. సేమ్ అదే జరుగుతుందేమో. అప్పటికే కాంగ్రెస్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఇష్టానుసారంగా కబ్జాలు చేసినటువంటిది మనం చూసినాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి హయాంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములను కూడా ఇటు రామంతపూర్కి, ఇటు దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీకి, లేకపోతే అటు శ్రీనివాసనగర్ కాలనీకి, తార్నాకలో, లేకపోతే బస్తీలో ఇష్టానుసారంగా భూములను వేలం వేసుకున్నటువంటిది తెలియలేదా? ఇప్పటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో గుడిసెలు వేసుకొని కబ్జాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాటిని కాపాడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. ఇక మనుషులు 100 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి. ఓ చెట్లు ఉండొద్దు, చేముండొద్దు, ఓ పుట్ట ఉండొద్దు, ఏముండొద్దు, నీళ్ళు ఉండొద్దు, నిప్పులు ఉండొద్దు, సావాలి. రేపు ఇవాళ మయన్మార్కు ఇదే జరుగుతుంది చూసిరా. మయన్మార్లో ఏం జరుగుతున్నది? మయన్మార్లో జరిగిన తర్వాత అభివృద్ధి అన్నారు కదా, అది మయన్మార్లో ఏమవుతుంది?